ఈరోజు కంబాలపల్లిలో రైతు సేవా ఫౌండేషన్ తరపున కార్యక్రమానికి పెట్టడానికి ఇక్కడ దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ గారు సూచన మేరకు ఈ కంబాలపల్లి గ్రామంలో పెట్టడం జరిగింది. దీని ఉద్దేశాలన్నీ కూడా మన భూమి సునీల్ గారు భూభారతి చట్టం రూపకల్పనలో ప్రధాన పాత్ర వహించిన అన్నగారు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న దేవరకొండ ఆర్డీఓ గారు రమణారెడ్డి గారు, అదేవిధంగా తహసీల్దార్ గారు మరియు కంబాలపల్లి రైతులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఒక మూడు విషయాలు చెప్పాలని ఇక్కడికి రావడం జరిగింది. ప్రధాన ఉద్దేశం రైతు సేవా ఫౌండేషన్ది రైతులతో కలిసి వారి యొక్క సాధక బాధలు తెలుసుకొని ఒక్క భూమి సమస్యలే కాదు, రైతులు పండిస్తున్న పంటలో కావచ్చు, గిట్టుబాటు ధరలో కావచ్చు, రైతులు వేస్తున్న విత్తనాలలో మేలు రకమైన విత్తనాల గురించి కావచ్చు, ఇక్కడ పండిస్తున్న పంటకి బయట అమ్మటానికి ఒక అనుసంధానంగా ఏర్పాటు చేయడానికి ఏర్పడ్డదే ఈ రైతు సేవా ఫౌండేషన్. దాంట్లో మేమిద్దరం కీలకంగా వ్యవహరిస్తున్నాం. మీకు మా గురించి చాలా సందర్భాలు చూసుంటారు, పేపర్లలో చదివి ఉంటారు. ఒక ఉద్యోగం మాత్రమే కాదు, రైతు కుటుంబం నుంచి వచ్చిన మేము రైతులకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానంగా, ఎందుకంటే మా నాన్న ఇప్పటికీ 75 సంవత్సరాలు ఉన్నా కూడా వ్యవసాయం చేస్తూ ఉంటాడు. మేము ఇంత పెద్ద ఉద్యోగంలో ఉన్నా కూడా తాను విలేజ్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళాడు. తానే స్వయంగా వ్యవసాయం చేస్తున్న సందర్భంలో చాలా సమాధానాలు అడుగుతుంటాడు. ఇక్కడ మేము పండిస్తున్న ఏదైతే పంట ఉందో అది వేరుశెనగ కావచ్చు, పత్తి కావచ్చు, మిరప తేరు కావచ్చు, మిర్చి వచ్చిన రేటు కావచ్చు, ఎందుకు మనకి మార్కెట్కి పోతే వ్యత్యాసం వస్తుంది, మార్కెట్లో గిట్టుబాటు ధర మేము పండిస్తున్న రైతుకి ఎందుకు తక్కువ వస్తుందనే ఒక మధ్యలో మీడియేటర్ ఏదైతే మనం మార్కెట్లో అమ్మటానికి పోతామో రైతులకి సరైన ధర రాక ఎన్నో సందర్భాల రైతుల్ని మనం చూస్తూ ఉన్నాం, నష్టపోయిన రైతుల్ని. రైతులు ఎవరు కూడా కోటీశ్వరులుగా అయ్యే పరిస్థితి ఉండదు, కానీ రైతులకి మార్కెట్లో ఉన్న మధ్యవర్తులు కోటీశ్వరులైన సందర్భాలు మనం చూస్తున్నాం కూడా. కానీ రైతులు ఎప్పుడైతే డైరెక్ట్గా అమ్ముకోగలుగుతారో, రైతులు ఎప్పుడైతే డైరెక్ట్గా మార్కెట్కి తీసుకెళ్ళగలుగుతారో అప్పుడు వారి యొక్క నిజంగా వాళ్ళకి గుర్తింపు వచ్చినట్టు. చాలా టెక్నాలజీ పెరిగింది. ఈరోజు మనం చూస్తున్నాం, డైరెక్ట్గా ఆన్లైన్లో మనం ఆర్డర్ పెట్టుకుంటున్నాం. ఏదైనా వస్తువు కావాలంటే ఆర్డర్ పెట్టుకుంటున్నాం, కానీ మనం అమ్మాలంటే ఆర్డర్ కనిపించట్లేదు. చాలా ఎన్నో సైట్లు ఉన్నాయి, ఎన్నో మార్కెట్లు ఉన్నాయి, కానీ మనం వేరే వాళ్ళ మీద ఆధారపడుతున్నాం. ఆ ఉద్దేశాలను మీ అందరికీ అవేర్నెస్ కల్పించాలనే ఏర్పడ్డ సంస్థే ఈ రైతు ఫౌండేషన్ సంస్థ. అదే కాదు, ఆధునిక యంత్రాలు వచ్చినాయి. కలుపు కావచ్చు, మందులు కొట్టడానికి కావచ్చు, డ్రోన్ ద్వారా మీకు కార్యక్రమాలకి ఎంత ఈజీగా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా అవేర్నెస్ కల్పిస్తూ మీ అందరికీ కూడా ఒక ఈజీయెస్ట్గా ఒక నమ్మకం కలిగేటట్టు ప్రతి ఊర్లో కూడా 2 నుంచి 3 రైతులకి ట్రైనింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఏర్పడ్డ సంస్థే ఈ రైతు ఫౌండేషన్ సంస్థ. ఎందుకంటే ప్రధాన ఉద్దేశం తెలవాలి రైతులకు కూడా, చదువుకున్న వాళ్ళు కావచ్చు,
ఇప్పుడు మనం మాట్లాడుతూ చెప్తున్నారు భూమి సమస్యలని. ప్రతి ఊరికి వెళ్ళినా భూ సమస్యలు ఉన్నాయి, కానీ కంబాలపల్లిలో ఒక ప్రత్యేకమైన సమస్య ఉంది. మేము చూసినాం. ఎందుకంటే ఈ విలేజ్ సబ్మెర్జ్ విలేజ్కి వచ్చిన తర్వాత, ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపుగా 1900 ఎకరాలని ఇక్కడ వాళ్ళకి పంచడం జరిగింది. వారు కూడా నిజమైన రైతులకి భూమి పట్టాలు లేవని, ఇప్పుడు ధరణిలో వచ్చిన తర్వాత వాళ్ళ పేర్లు ఎక్కలేదని, గతంలో ఎంతోమందికి పట్టాలు ఇచ్చిన తర్వాత నిజంగా దున్నుకునే వాళ్ళు కాకుండా కూడా వేరే వాళ్ళ బయట వ్యక్తులకి పట్టాలు ఉన్నాయని, మీకు దీనికి ముందు ఒక 2-3 నెలల ముందు అనుకుంటా బ్యాక్ పోతే ఇక్కడనే సాగర్ తిరుమలగిరి విలేజ్కి వచ్చినాం. సాగర్ తిరుమలగిరి విలేజ్లో కూడా గౌరవ మన పెద్దలు జానారెడ్డి గారు ఆదేశాలతోనే అక్కడ ఎమ్మెల్యే గారు వారికి సూచించడంతోనే ఆ విలేజ్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం గుర్తించి మేము కూడా దాన్ని సందర్శించడం జరిగింది. సేమ్ సమస్య, కానీ ఇప్పుడు పరిష్కరించబడడానికి కారణం కొత్త చట్టం, దాని యొక్క పైలట్గా తీసుకొని ఆ చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఆ చట్టం రూపకల్పనలో చేయటంలో మేము ఉన్నామంటే మాకు చాలా గౌరవంగా ఉంది. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులం కాబట్టి రైతులకి ఏ బాధలు ఉంటాయో తెలుసు. ఆ బాధల్ని తీర్చడానికి ఒక చెట్టు కిందనో ఒక ఊర్లోనో పరిష్కారం అయితే ఆ రైతు సంతోషపడతాడు. గతంలో ఊర్లో కూర్చొని మన చావడికాడనో చెట్టు కిందనో కూర్చొని పట్టాలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఈరోజు అలా లేదు. ఈరోజు మొత్తం కూడా సిస్టమ్కి అలవాటు పడ్డాం. మీ సేవకు వెళ్ళాల్సిందే, మీ సేవలో అప్లికేషన్ పెట్టాల్సిందే, అప్పుడే అది ఏలుముద్ర వేస్తే కలెక్టరో సీసీఎల్ఏనో అయితేనే తప్ప సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితుల్లో లేదు. ఆ పరిష్కారాన్ని జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయిలో పరిష్కరించేటట్టు చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఆ చట్టాన్ని రూపొందిస్తే ఆ చట్టం ఏమొస్తుందని చాలామంది అనుకుంటున్నారు. కానీ చట్టంలో వెసులుబాటు లేకపోతే అధికారి ఏ పని చేయలేడు. చేయాలంటే చట్టం లోబడి చేయాలి. చట్టం లోబడి చేయటానికి చట్టం ఒప్పుకోకపోతే ఎవరు ఏం చేయలేం. ఇక్కడ ఉన్న విషయాన్ని నేను అబ్జర్వేషన్ చేసిన తర్వాత నిన్న మధ్యాహ్నం ఇక్కడ మన వ్యక్తులు నాకు ఇన్ఫర్మేషన్ పంపించడం జరిగింది. కంపాలపల్లిలో ఉన్న సమస్యల మీద అది పరిశీలిస్తే ఏం లేదు, అది చిన్న సమస్యనే. అది ఎంజాయ్మెంట్ సర్వే చేసి నిజమైన ఎవరైతే దున్నుకుంటున్నారో, ఎవరైతే రైతులు ఉన్నారో వారికి పట్టాలు ఇచ్చేసి, ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేని వారిని వెంటనే రీఅసైన్మెంట్ చేసి మిగతా వాళ్ళందరినీ కూడా తొలగించడం పెద్ద పనేం కాదు. కాబట్టి ఈ చట్టం ద్వారా అది 100% అవుతుంది. గౌరవ శాసనసభ్యులు దేవరకొండ శాసనసభ్యులు గారు బాలునాయక్ గారు ఇంత ఏమన్నాడంటే ఒకటే అన్నాడు, నేను హైదరాబాద్ దగ్గరలో పెట్టరాదన్న, ఇంత దూరం ఎవరు వస్తారని అన్నా. నేను లేదు కంబాలపల్లిలో ప్రత్యేకమైన సమస్య ఉంది, మీరు అక్కడికి వస్తేనే అది ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, ఈ ఫౌండేషన్ కూడా మంచి మెసేజ్ వెళ్తుందని సూచన మేరకే ఇక్కడ రావడం జరిగింది. అంటే కంబాలపల్లి గురించి మాకు అక్కడ హైదరాబాద్లో ఉన్న వ్యక్తులకి ఎమ్మెల్యే గారు ఎంత శ్రద్ధ తీసుకొని ఇక్కడ ఈ ఊరికి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతోనే మమ్మల్ని రప్పించండి ఇక్కడికి. ఎందుకంటే మేము 3 గంటల ప్రయాణం, మరి అంత దూరం పోయి రైతులతోనే ముఖాముఖి చేయడం అంటే మేము నిజంగా అక్కడ సమస్య ఉందా అని మేము అనుకున్నప్పుడు ఆ సమస్యను తెప్పించుకొని చూసిన తర్వాతనే మీ దగ్గరికి రావడం జరిగింది. ఎందుకంటే సమస్య తెలిసినప్పుడే రైతులతో మాట్లాడినప్పుడే మాకు సంతృప్తి ఉంటుంది. ఒక రైతులు అనుకుంటున్నారు, రైతు అనే వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఒక భూ సమస్య గురించే కాదు, మేము అన్ని సమస్యల గురించి మాట్లాడటానికి ఇక్కడికి వచ్చినాం. ఎందుకంటే మేము దాదాపుగా 20 సంవత్సరాల నుంచి రైతులతో ఉంటున్నాం కాబట్టి ఒక అధికారిగానే కాదు, ఒక ఉద్యోగ సంఘ నాయకుడిగానే కాదు, రైతులకు ఎలాంటి సేవ చేయాలనే ఒక ముందు చూపుతోనే ఈ చట్టంలో ప్రభుత్వం ఈ అవకాశం కల్పించినందుకు ప్రభుత్వానికి, అదే గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, అదే రెవెన్యూ మంత్రి వర్యులకి మరియు అధికారులకి అందరికి కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మీ ఊరు నుంచి దయచేసి మంచి చదువుకున్న వాళ్ళు కావచ్చు, తెలివిగలనోళ్ళు కావచ్చు, వ్యవసాయం మీద పట్టున్నోళ్ళు కావచ్చు, మాకు కొంతమందిని ఇస్తే వాళ్ళందరి పేర్లతోనే మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ ఏదైతే టెక్నాలజీని అద్భుతంగా ఉన్న వాటిని ఉపయోగించుకొని మొత్తం తెలంగాణ వ్యాప్తంగా
రైతులతోనే ఒక ట్రైనింగ్ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఖచ్చితంగా మీ అందరికీ కూడా మేము అందుబాటులో ఉంటాం. రైతు సేవా ఫౌండేషన్ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.